విశాఖ ఉత్సవాలను ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వివరించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు జరగాలన్నారు. నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని. అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని, సినిమా, సాహిత్యం, అదేవిధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మొన్ననే గండికోట ఉత్సవాల్ని, అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్ని ఈ రాష్ట్రంలో నడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా అందుతున్నటువంటి సంక్షేమ ఫలాలు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఎక్కడికెక్కడ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఈరోజు ప్రధానంగా ఉత్తరాంధ్ర అంటే మనందరికీ కూడా ప్రకృతి రమణీయతకు కానీ, మనసుని ఆహ్లాదపరిచేటువంటి కార్యక్రమాలకు కానీ పెద్దపీట వేసేటువంటి ఈ ప్రాంతంలో 3 కొత్త జిల్లాలకి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, తద్వారా మనం ప్రజలందరిలో కూడా ఉత్సవ వాతావరణాన్ని తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నంగా మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తూ, విశాఖపట్నం అనేటప్పటికీ మనకి కోస్టల్ ఎకాలజీ, గ్లోబల్ కోస్టల్ ఎకాలజీ గురించి మనం మాట్లాడతాం. అదేవిధంగా ఐటీ కానీ, ఇక్కడ వస్తున్నటువంటి పర్యాటక రంగంలో వస్తున్నటువంటి గొప్ప మార్పులు కానీ, అదేవిధంగా అనకాపల్లి చూసుకుంటే మన సాంస్కృతిక కార్యక్రమాలు, మన సంస్కృతి ప్రభావం ఏ రకంగా ఉందో అనకాపల్లిని చూస్తే తెలుస్తుంది. దాంతోపాటు ఎంఎస్ఎంఈలు కూడా, చిన్న తరహా సూక్ష్మ తరహా పరిశ్రమలు అనేక ఏర్పాటు చేసుకునేటువంటి ప్రాంతం. దాంతోపాటు కల్నరీ అంటే మన తెలుగువారి రుచుల్ని మన అందరికీ చూపించేటువంటి ప్రాంతం అనకాపల్లి జిల్లా. ఇక అరకులోయ చూసుకున్నట్లయితే మీ అందరికీ తెలియనిది కాదు, గిరిజన సంస్కృతి. అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లంబసింగ్ కానీ, అనంతగిరి కానీ, టైడా కానీ, ఇవన్నీ చూసినప్పుడు మనసు ఆహ్లాదంగా ఉంటుంది. మనం ఎక్కడ ఉన్నాం అనే దాంట్లో చూసుకుంటే ప్రపంచంలోనే ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం ఉందా అనిపించేటువంటి విధంగా అక్కడ ఉంటుంది. ఇలాగే ఈ 3 ప్రాంతాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ఇవాళ చేపట్టేటువంటి కార్యక్రమం ఇది మామూలుగా పండుగ చేసుకుంటున్నాం అనేటువంటి మాట కాకుండా దీనివల్ల అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా ఎకానమీ డెవలప్ అవుతుంది. కారణం ఏంటంటే
ఇంతకుముందు మా టూరిజం కార్పొరేషన్ ఎండీ గారు చెప్పినట్లుగా వారు చెప్పారు 500 కోట్లకు మించి ఇక్కడ ఎకానమీ డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. రమారమి 3,000 మందికి ఈ 9 రోజులు జరిగేటువంటి ఉత్సవాల్లో మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. దాంతోపాటు అనేక వందల మంది ఫుట్ఫాల్ పెరిగేదానికి కూడా అవకాశం ఉంది. ఇవాళ అందుకే రేపు 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ఈ 3 ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క కళా సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పక్కన నేను ఇందాక చెప్పిన విధంగా గిరిజన సంస్కృతి కానీ సాగర తీరాన్ని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయతకు చెందినటువంటి అంశాలు కానీ వాటితో పాటు ఎకానమీ అభివృద్ధి చెందడం కానీ వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కళాకారులు ఉత్తరాంధ్ర అంటే కళాకారులకు పెట్టింది పేరు. పూర్వం నుంచి మనం చూసినప్పుడు ఈ ప్రత్యేకమైన యాస భాష వీటితోటి వారందరూ పాడేటువంటి పాటలు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు పొందాయి. అటువంటి స్థానిక కళాకారుల్ని అదేవిధంగా ఇందాక ఎమ్మెల్యే రామకృష్ణ గారు చెప్పినట్లుగా కోలాటం లాంటి కార్యక్రమాల్ని వీటన్నిటినీ కూడా పొందుపరుచుకోవడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి కార్యక్రమాలు అదేవిధంగా మనం ప్రపంచవ్యాప్తంగా చూపించగలిగేటువంటి గొప్ప కార్యక్రమాల్ని పొందుపరిచి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాను. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి ఊతం, ఆయన పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే కొత్త పాలసీని తీసుకురావటం, ముఖ్యంగా పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పించి ఎక్కువ మంది పెట్టుబడిదారులు వచ్చి ఈ పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టడానికి వీలుగా వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించటం, దానివల్లే